మిత్రులారా, రమేష్ గారు దీనికి పూర్వరంగా అంతా చెప్పారు. ఈ చట్ట సాధన సమితి ఏర్పాటు, దాని లక్ష్యం, మాదిరి చట్టం తయారు చేయటం ఇవన్నీ కూడా చెప్పారు. ఇది మనం 2021లో అనుకుంటా ఇది స్టార్ట్ చేసాం. ఈ ప్రాసెస్ ఒక 3 ఏళ్ల క్రితం అంతే కదా. ముందుగా అంతే ఇది స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత దీన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేసే విషయంలోనే కొద్దిగా వాళ్ళ అపాయింట్మెంట్ జరగటం లేట్ అయింది. తర్వాత బీజేపీతో ఆ పార్టీకి, అప్పుడున్న పాలక పార్టీకి వైరుధ్యాలు రావటం, ఒకవేళ దీన్ని తీసుకుంటే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని వచ్చే వాళ్ళు కౌంటర్ ఇస్తారు కాబట్టి భయపడటం కొంత. ఇది కారణాల వల్ల అక్కడ మేము ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కూడా తీసుకోవడానికి సుముఖంగా లేదని మాకు అర్థమైంది. అయితే చట్టం ద్వారానే మూఢనమ్మకాలు పోతాయా, చట్టం లేకుంటే పోవా అనేది ఒక క్వశ్చన్ చాలా మాకు ఎదురైంది. ఏదైనా చట్టం ఎందుకు చేస్తాము? సమాజంలో ఫలానాది ఉండటం వల్ల అభివృద్ధి జరగదు అనుకున్నప్పుడు దాన్ని తొలగించడానికి ఒక చట్టం అవసరం అవుతుంది. మనకు వచ్చిన చట్టాలన్నీ అలాగే వచ్చాయి. బాల్య వివాహాల నిరోధక చట్టం కానీ, పునర్వివాహ చట్టం కానీ, లేదా వరకట్న నిషేధ చట్టం కానీ, ఏ చట్టాలు తీసుకున్నా ఇది ఉండటం వల్ల సమాజానికి ఇబ్బంది, దీనివల్ల పురోగమనం ఉండదు మనకి అని అనుకుంటాం. ద్వారానే సాంఘికపరమైన అసమానతలను తొలగించేది, లేదా సాంఘికపరమైన ఇబ్బందులను తొలగించే చట్టాలను అట్లించింది. మూఢనమ్మకాలు చాలా ఉంటాయి. అవి ఎన్నుంటాయని ఖచ్చితంగా ఎవరు లెక్కేసి చెప్పలేరు కూడా, ఎక్కడ జరగలేదు కూడా. కాకపోతే ఏ నమ్మకాల వల్ల, ఏ మూఢనమ్మకాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి, సామాన్య జనానికి ఏవి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అడ్డుపడుతూ ఉన్నాయి అనేవి చూసుకొని వాటిని తొలగించడానికి చట్టం చేస్తే బాగుంటుంది అనేది ఈ చట్టం యొక్క పరమాత్మ. అందుకని మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఏవి అట్లాంటి మూఢనమ్మకాలు అనేది మేము ఒక సర్వే లాంటివి చేసి మొత్తం అన్ని జిల్లాల్లో మా కార్యకర్తలు వాళ్ళందరికీ తెలియజేస్తే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అక్కడ జరుగుతున్న నష్టాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని మేము ఈ చట్టం, మాదిరి చట్టంలో పెట్టాము. అయితే ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాల గురించి ఇచ్చినప్పుడు దాని హిస్టరీలో కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంతకుముందు ముందున్న వాడు ఏం చేశారు, మనం ఏం చేయాలని తెలుసుకోవడానికి ఇది అవసరం అవుతుంది. అందుకని నేను దాని మీద స్టడీ చేసినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిగా మూఢనమ్మకాల మీద ఫైట్ చేసేటువంటి దేశం మనకి ఇంగ్లాండ్ కనిపిస్తూ ఉంటుంది. 7th సెంచరీలోనే అక్కడ పార్లమెంట్లో మూఢనమ్మకాలను పోగొట్టే విధంగా ఒక చట్టం తయారు చేయాలనే డిమాండ్ అక్కడే. అప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మనకి ఇక్కడ రాలేదు. కంపెనీలు వచ్చాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, కానీ ఇంకా పరిపాలనలో రాదు. అక్కడే డిమాండ్ వచ్చినాయి. అక్కడ ప్రధానంగా డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే క్రిస్టియన్ మతం. 15, 16, 17 శతాబ్దాల కాలంలో మంత్రగాళ్ళ పేరుతో, మంత్రగత్తెల పేరుతో క్రైస్తవ మతం వాళ్ళకి విరోధులైన ప్రతి ఒక్కరికి కూడా, అంటే వాళ్ళకు అనుకూలం కానటువంటి, వాళ్ళకి నచ్చనటువంటి వ్యక్తులను శిక్షించడం కోసం వాళ్ళ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా మంత్రగత్తెలు, మంత్రగాళ్ళని ముద్ర వేసి వాళ్ళని చంపడం అక్కడ జరిగింది. ఆ రకంగా 10 లక్షల మంది చచ్చిపోయారు ఆ 2-3 శతాబ్దాలు. ఇది కలచివేసింది సమాజాన్ని, యూరోపియన్ సమాజాన్ని ఈ సిచ్యువేషన్ కలచివేసింది. దాంతో ఇంగ్లాండ్లో రోమన్ క్యాథలిక్ చర్చి లేదు, ఆంగ్లికన్ చర్చి ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే
ఇది తప్పు. ఎవరికైనా సరే ఇట్లా శత్రువులు తమకు నచ్చని వాళ్ళ మీద మంత్రగత్తెలు మంత్రగాళ్ళ ముద్ర వేసి వాళ్ళని చంపడం అనేది తప్పు అని చెప్పి దీనికి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి అక్కడ పార్లమెంట్ మెంబర్స్ డిమాండ్ చేశారు. ఆ రకంగా మొదలైంది. ఆ తర్వాత అప్పుడు చట్టం చేశారు. మళ్ళీ 19వ శతాబ్దానికి వచ్చేసరికి ఆ చట్టానికి సవరణలు చేశారు. 1941లో ఫైనల్ గా చేసిన చట్టం ఏదైతే ఉందో అది నడుస్తుంది. మొత్తం యూరప్ లో ఇతర దేశాల్లో కూడా ఈ మంత్రగాళ్ళ పేరుతో మంత్రగత్తెల పేరుతో హత్యలు చేయడం, అమాయకుల్ని చంపడం అనేటువంటిది ఆగిపోయింది. లాస్ట్ కేసు 1941లో కోర్టు ముందుకు వచ్చింది. ఆ కోర్టు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ చంపిన వాళ్ళని. ఇక అక్కడి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు యూరోప్లో. ఇది చట్టాల వల్ల జరిగింది. కనుక ఒక ఇంగ్లాండే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేకంగా, విచ్ క్రాఫ్ట్ వ్యతిరేకంగా అక్కడ కూడా చట్టాలు వచ్చాయి. ఆ వరవడి బట్టి ఇండియాలో చూసుకున్నప్పుడు, ఇండియాలో బాణామతి చేతబడి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ ఉండేది, ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో చిల్లంగి అంటారు అన్నమాట దాన్ని. అక్కడ గిరిజన ఏరియాలలో మంత్రగాళ్ళని ఇప్పటికీ నమ్ముతారు. ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా వాళ్ళకి ఇంట్లో ఇబ్బంది అయినా, బిడ్డకి పెళ్లి కాకపోయినా పోయి ఆయన దగ్గర పోయి సలహాలు అడుగుతారు. ఆయన ఏదో కీడు చెప్తాడు, ఆ కీడు తీర్చడానికి మళ్ళీ ఏదో వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. అవంటే అట్లాగే ఎవరైనా చనిపోతే, జబ్బు వచ్చి చనిపోతే ఊళ్ళో ఎవరో మంత్రం వేశారు అందుకే చచ్చిపోయాడు అని చెప్పి అక్కడ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఒక అతను అనుమానించి వీడే మంత్రాలు చేస్తుంటాడని అనుమానించి వాడి పళ్ళు రాలగొట్టడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. మెయిన్గా అక్కడ జరిగే శిక్ష ఏంటంటే పళ్ళు రాలగొట్టడం. అది ఎందుకంటే పళ్ళు లేకపోతే మంత్రాలు సరిగ్గా రావు, పని చేయవు. అది వాళ్ళ నమ్మకం. అందుకు పళ్ళు రాలగొడతారు. ఇక్కడ మనకి తెలంగాణలో కూడా ఈ హత్యలు ఇటీవల కూడా జరిగినాయి. ఇటీవల కూడా మన మహబూబాబాద్ ఏరియాలో కానీ జరిగినాయి. మరి ఖైతాపూర్లో మన రమేష్ గారే ఒక కేసుని డీల్ చేశారు. మంత్రాలు వేసిందని చెప్పి కొడుకే తల్లిని చంపి తల్లి తలను పట్టుకొని ఊరంతా అయిపోయాడు. అంత ఘోరమైనటువంటి జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ మంత్రగత్తెలు మంత్రగాళ్ళ భయం అనేటువంటిది ఈ రాష్ట్రాల్లో ఉంది. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనొక తెలంగాణ ఆంధ్ర నేను ఉదాహరణ చెప్పాను, కానీ నిజానికి అన్ని చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో లెక్కల ప్రకారం 17 రాష్ట్రాల్లో ఈ సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాల పేరుతో హత్యలు, హింస జరుగుతున్నాయి. సో 17 రాష్ట్రాల్లో, ఇండియాలో 29 రాష్ట్రాలు అనుకుంటే 17 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. కనుక దీన్ని బయటకు తీసుకురావాలి, ప్రపంచానికి బయట పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి వాళ్ళు మొట్టమొదట హేతువాదులు. వాళ్ళు ఏం చేశారంటే, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హేతువాదులు వీళ్ళు ఏం చేశారంటే, తెలంగాణ ఏరియాలో ఈ బాణామతి చాలా తీవ్రంగా ఉండేది. 1960s చాలా తీవ్రంగా ఉండేది. నిజాం పరిపాలిస్తున్న కాలంలో ఈ బాణామతి హత్యల్ని, బాణామతి సమస్యని ఆయన కూడా ఎదుర్కోలేకపోయాడు. ఏం చేశాడంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ యాంటీ విచ్ క్రాఫ్ట్ స్క్వాడ్ పెట్టాడు ఆయన. బాణామతి వ్యతిరేక స్క్వాడ్ పెట్టాడు ఆయన పోలీసు డిపార్ట్మెంట్ లో. వాళ్ళు కూడా నేర్చుకొని మంత్రాలు ఎన్ని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు కూడా మ్యాజిక్ నేర్చుకొని ప్రజల ముందు ప్రదర్శించే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే, ఆ నిజాం పరిపాలన పోయిన తర్వాత ఇక మన పాలకులు వచ్చిన తర్వాత అసలు ఈ సమస్యనే పట్టించుకోవాలి.
అప్పుడు 1960s మనకి ఈ సమస్య తీవ్రంగా అది ఇదని లేదు, హైదరాబాద్తో సహా అన్ని ఏరియాల్లో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వందల సంఖ్యలో ప్రతి జిల్లాలో ఉన్నాయి. అది ఇదండి. అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రతిరోజు వార్తల్లో అవే కనిపిస్తూ ఉండటంతో మన నాసిక్ కేంద్రం సమరం గారు, హైదరాబాద్లో విక్రమ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ప్రతి జిల్లా తిరిగి దీనికి వ్యతిరేకంగా సైంటిఫిక్ టెంపర్ని ప్రచారం చేద్దాం అని తీసుకొని కార్యక్రమం తీసుకొని పనిచేశారు వాళ్ళంతా. అందులో సమరం గారు చాలా కొద్ది టైం ఇచ్చారు, కానీ ఇంట్లో రామసుబ్బారెడ్డి గారు, సమరం గారు వీళ్ళంతా కొద్ది టైం ఇచ్చారు. కానీ విక్రమ్ గారు చాలా ఎక్కువ 12 జిల్లాలు తిరిగాడు. చాలా కేసులు ఆయన హిప్నటిజం ద్వారా, మ్యాజిక్ ద్వారా చాలా కేసులు ఆయన చేశాడు, సాల్వ్ చేశాడు. అవన్నీ రికార్డ్ అయ్యి అవన్నీ కూడా మేము బుక్కుగా తీసుకురాబోతున్నాం. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ జరిగిన తర్వాత, ఇలాంటివి జరిగిన తర్వాత తగ్గినాయి, ఆ కేసులు తగ్గినాయి. 1980s నేను ఎప్పుడు చెప్తున్నా తగ్గేశాను అంటే హిస్టరీ మనకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. 1980s బెంగళూరు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి నరసింహయ్య గారు, ఆయన అప్పుడు ఎమ్మెల్సీ, బెంగళూరు వైస్ ఛాన్సలర్గా చేశాడు. అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నాడు శాసనసభలో. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని డిమాండ్ చేసి కర్ణాటక రాష్ట్రంలో బీదర్, గుల్బర్గా ఈ 2 జిల్లాల్లో బాణామతి కేసులు ఎక్కువగా ఉన్నాయి, దానికి ఒక కమిటీ వేయండి అని చెప్పి డిమాండ్ చేశారు. చేస్తే ఆయన అధ్యక్షతనే ఒక కమిటీ వేశారు. అందులో మా సైకాలజిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, అలాగే మన సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం 12 మంది 13 మంది. వాళ్ళందరూ సర్వే చేసి చెప్పింది ఏంటంటే వీటన్నిటికీ కారణం మనకి వాళ్ళ సారాంశంగా చెప్పింది ఆ కమిటీ రిపోర్ట్లో అనారోగ్యం, పేదరికం, ఈ 2 కారణాల వల్ల ఆ జిల్లాల్లో ఈ బాణామతి ఎక్కువగా ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు. సేమ్ అవి తెలంగాణ కోటల జిల్లాలే, గేదెలను గుల్బర్గా. ఆ రకంగా దాని ప్రభావం తెలంగాణలో కూడా ఉంది. కనుక అక్కడ ఏం చేశారంటే అప్పటి నుంచే దీనికి ఒక చట్టం తీసుకురావాలనే డిమాండ్ అప్పటి నుంచే వచ్చింది. కానీ ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఏ పాలకులు చేయదు. ఇందాక మన నరేష్ గారు, నేను చెప్పినట్లుగా, రమేష్ గారు చెప్పినట్లుగా నరేంద్ర దబోల్కర్ 1990s ప్రారంభించినటువంటి కృషి అది 1995-96 ప్రాంతంలో ఆయన మొదలు పెట్టాడు. చట్టం కావాలి మనకి, మోడల్ చట్టం తయారు చేశాడు, అసెంబ్లీలో పెట్టాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో పెట్టాడు. అది ఒకళ్ళు ఆమోదిస్తే ఇంకొకళ్ళు ఆమోదించలేదు. ఆ రకంగా తిరిగి చివరికి ఆయన చనిపోయిన తర్వాత చట్టాలు. అంతకుముందు కూడా చట్టాలు ఉన్నాయి. 1999 నుంచి మన ఇండియాలో బాణామతి వ్యతిరేక చట్టాలు వచ్చినాయి. ఇందాక చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా అందులో మొట్టమొదటి చట్టం మనకి బీహార్లో వచ్చింది, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, తర్వాత అస్సాం, తర్వాత రాజస్థాన్, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 7 రాష్ట్రాల్లో బాణామతి వ్యతిరేక చట్టాలు ఉన్నాయి ఇండియాలో. కానీ మహారాష్ట్రలో వచ్చిన చట్టం ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక్క బాణామతిని టార్గెట్ చేయలే, బాబాలని, నరబలుల్ని, తర్వాత మూఢనమ్మకాలు అంటే మగ పిల్లవాడు పుట్టాలని చెప్పి కోరుకునే జంటలకి యజ్ఞయాగాలు చేసి మగ పిల్లవాడు పుడతాడని చెప్పి మోసాలని, వాళ్ళని దాన్ని గోపాల వ్రతం అంటారు అక్కడ. ఇది ఇట్లాంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఆయన ఆ చట్టంలో పెట్టాడు. ఆ పెట్టడం వల్ల ఆ చట్టం వాళ్ళ మా కల్చర్లో మీరు జోక్యం చేసుకుంటున్నాం, మా హిందూ కల్చర్ దీనివల్ల దెబ్బతింటుంది. ఈ చట్టం వల్ల దాంతో ఏముంది, మాకు మగపిల్లలు కావాలని చెప్పి యజ్ఞాలు చేయటం మనకు రామాయణంలో కూడా ఉంది, ఇతర గ్రంథాల్లో కూడా ఉంది. మరి మా కల్చర్ అది వాళ్ళు బుకాయించారు. బుకాయించి దాన్ని ఆ చట్టం పాస్ చేయడానికి వీలు లేదని చెప్పి అడ్డుపడ్డారు. సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సమితి ఇట్లాంటి సంస్థ
అడ్డుపడ్డారు. ఆ అడ్డుపట్టడం వల్ల అయిపోయింది. అయితే ప్రజల్లో దీనికి డిమాండ్ బాగా మద్దతు ఉంది. ప్రజల్లో మద్దతు ఉంది. ఆయన చట్టం పెట్టాడు, అసెంబ్లీలో పెట్టాడు అనే ఉద్దేశంతోనే ఈ సంస్థ వాడు, ముఖ్యంగా సనాతన సంస్థ అనేటువంటి హిందూ సంస్థ అతన్ని చంపింది. అది ఖచ్చితంగా ఆ సంస్థ హ్యాండే ఉంది అని చెప్పి ఆ సంస్థకు సంబంధించిన నలుగురిని దోషులుగా ప్రకటించి మన ఈ మధ్య ఒక 2-3 months బ్యాక్ అక్కడ కోర్టు ప్రకటించింది వీళ్ళు దోషులు. కానీ వాళ్ళు తుపాకీ పట్టుకున్న దోషులు, వాళ్ళకి ఆ తుపాకీ ఇచ్చిన దోషులు, ఆ ప్లాన్ చేసిన దోషులు మాత్రం తప్పించుకున్నారు. వాళ్ళకి ఏం శిక్ష, వీళ్ళు మాత్రం కలిగి. సో ఈ విధంగా మా కల్చర్ పాడైపోతుందని వాళ్ళు అడ్డపడటం వల్ల ఆయన త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ 2013 తర్వాత నుంచే అక్కడ నిజంగా ఆయన జనంలో బతకడం మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన ఒక డాక్టర్గా, మెడికల్ డాక్టర్గా, ఓకే అందరూ కూడా ఆయన వైద్యుడిగానే చూశారు. ఆ చనిపోయిన తర్వాత ఆయన ఒక షహీద్గా చూశారు. మా కోసం త్యాగం చేశాడు ఈయన. అందుకే చనిపోయిన వెంటనే పూనా నగరం స్తంభించిపోయింది. స్వచ్ఛందంగా అన్ని మూసేశారు. ఆ రోజు ఆ బొంబాయి మీద దాని ఎఫెక్ట్ పడింది. ఇది చూసి గవర్నమెంట్ వెంటనే ఆ బిల్లుని చట్టం చేసుకోవాలి. లేకపోతే చేసింది కాదు, ప్రజల నుంచి వచ్చిన ఆ సపోర్ట్ లేదు. బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది దానికి. సో ఆ విధంగా చట్టం అయింది. అందువలన ఆ చట్టం వచ్చిన తర్వాత ఆయన నిజంగా అప్పుడు జనంలోకి ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఆ సంస్థ ఏదైతే ఉందో ఆయన పెట్టింది మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి, MANS అంటారు దాన్ని. అంధశ్రద్ధ నిర్మూలన అంటే మూఢనమ్మకాల నిర్మూలన అని అర్థం. ఆ సమితి ఏదైతే ఉందో అప్పటి నుంచి ఒక ఛాలెంజ్ గా తీసుకుంది ఆ చట్టాన్ని. తీసుకొని ఎక్కడ బాబాలు మోసగాళ్ళున్నా, ఎక్కడ మంత్రగాళ్ళున్నా, ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నా, ఈ వ్రతాల పేరుతో మోసాలు జరుగుతున్నా, నరబలులు జరుగుతున్నా కేసులు బుక్ చేసింది. ఆ మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం అది, చాలా పెద్ద ఉద్యమం ఆ సంస్థ. మన ఇక్కడ అంత పెద్ద ఉద్యమాలు లేవు. ఆ సంస్థ ఆ విధంగా చేసింది. చేసి తాజా ఇన్ఫర్మేషన్ మొన్న జూలై ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000కి పైగా కేసులను బుక్ చేసింది. ఆ చట్టం ప్రకారం 1000కి పైగా బుక్ చేసింది. 250 మంది దాకా ఈ నరబలులు చేసిన వాళ్ళు, మంత్రాలు చేసిన వాళ్ళు, ఈ మోసాలు చేసినటువంటి వీళ్ళని జైల్లో పడేయించింది. అది మొన్న జూలై 19న జరిగిన ఒక మార్పు ఏంటంటే, జూలై 19న డీజీపీ, ఆ మహారాష్ట్ర డీజీపీ ఒక సర్క్యులర్ జారీ చేశాడు పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా. ఈ దబోల్కర్ చట్టం ఏదైతే ఉందో, నరేంద్ర దబోల్కర్ చట్టం ఏదైతే ఉందో దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయటం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక వింగ్ ఏర్పాటు చేయండి అన్నాడు. ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ప్రతి పోలీస్ స్టేషన్ లో అదొక వింగ్ ఉంటుంది. మూఢనమ్మకాలని ఎక్కడ జరుగుతున్నా వాటిని అబ్జర్వ్ చేయటం వాళ్ళ పని. ఆ మూఢనమ్మకాలకు పాల్పడుతున్న వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టడం వాళ్ళ పని. కోర్టుకు అప్పచెప్పాలి. ఇది ఒక గొప్ప పరిణామం మహారాష్ట్రలో. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక వింగ్ రావటం అనేటువంటిది గొప్ప పరిణామం. ఇది మొన్న జూలై 19ని ఆర్డర్ వచ్చింది. అందువలన దాని ఎఫెక్ట్ అట్లా ఉంది. కర్ణాటకలో చట్టం గురించి కూడా చెప్పారు సార్. కర్ణాటకలో కోల్డ్ స్టోరేజ్లో ఉంది ఇప్పుడు ఆ చట్టం. అంతే, ఒక్క కేసు లేదు, ఎవరు అక్కడ పనిచేయట్లేదు, దాని గురించి మాట్లాడిన వాళ్ళే, ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. కనుక ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ యాక్టివ్ గా కార్యకర్తలందరూ పని చేయబట్టి ఆ చట్టం పొదును రాటు తేలింది. ఇక్కడ పబ్లిక్ లో నుంచి ఏమి లేదు, ప్రభుత్వం నుంచి ఏమి లేదు, కామ్గా ఉంది. ఆ చట్టం అట్లా ఉంది పేరుకి. అందువలన మనం ఒక చట్టం కోసం డిమాండ్ చేస్తున్నాము అంటే ఈ చట్టం ఎంత ఇంప్లిమెంట్ చేయించడానికి కూడా మనం, ఒకవేళ చట్టం వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయించడానికి, ప్రజలకు దాని గురించి తెలియజెప్పడానికి కూడా ఒక ప్రచారం అనేది ఉండాలి, నిరంతరం ఉండాలి. ఆ మోసాలకు పాల్పడుతున్న వాళ్ళ ఆచూకీ పట్టుకొని పోలీసులకు అప్పచెప్పే ఈ ధైర్యం కూడా మనం చేయగలగాలి.
ఆ కార్యక్రమాలు కూడా చేయగలగాలి. అప్పుడు అది నిలబడుద్ది. అప్పుడు మనం అనుకున్న మూఢనమ్మకాలు ఏవైతే మనం అనుకుంటున్నామో వాటి సంఖ్య తగ్గిపోతుంటది క్రమక్రమంగా. అందువల్ల చట్టం చేయటం ఒకటే కాదు, చేసిన తర్వాత కూడా మనకి పని ఎక్కువ ఉంటుంది ఇంకా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఈ చట్టం అనేది చాలా అవసరం. చట్టం లేకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ మూఢనమ్మకాలని తిరగడదోడటం అనేది వస్తుంది. పోయినవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదా, మళ్ళీ మీరు చూస్తలా టీవీ సీరియల్స్ లో కానీ వీటిల్లో కానీ తుమ్మితే ఆగిపోవటం, పిల్లి ఎదురొస్తే ఆగిపోవటం, కుడికాలు పెట్టు ముందు అంటాం, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. కానీ క్రమక్రమంగా ఏమైంది, తగ్గిపోయింది. ఇవన్నీ పిచ్చి నమ్మకాలు రాని కొట్టేశారు. మళ్ళీ ఈవేళ వస్తున్నాయి. ఇంకా ఇంకా రకరకాలుగా వస్తున్నాయి. మీరు సీరియల్స్ చూస్తే లేకపోతే సినిమాల్లో చూస్తున్నా కూడా. ఇదిగో ఇది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక చట్టాన్ని చూపించాలి మనం. దీని ప్రకారం మీరు నేరస్తులు అవుతారని హెచ్చరించాలి. అప్పుడు అవి తగ్గిపోతుంటాయి. అలాంటిది లేదు ఇప్పుడు మనకి. అది ఉండటం కోసం చట్టం కావాలి. అందువలన దాదాపు 30-40 సంఘాలతో ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఏర్పడింది. దానికోసం థ్యాంక్ యూ. నరేంద్ర దమోల్కర్ గారి హత్య తర్వాత మహారాష్ట్రలో చట్టం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత డిమాండ్. తాజా న్యూస్ మీకు తెలియదనే ఉద్దేశంతో చెప్తాను. మొన్న జూలై నెలలోనే 24వ తారీఖు నాడు గుజరాత్లో అఖిల భారత అంధశ్రద్ధ నిర్మూలన సమితి, నాగపూర్ కేంద్రంగా ఉంటుంది ఆ సంఘం. అఖిల భారత, మహారాష్ట్ర కాదు, అఖిల భారత అంధశ్రద్ధ నిర్మూలన సంస్థకు చెందినటువంటి ఒక కార్యకర్త గుజరాత్ హైకోర్టులో గుజరాత్లో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఒక పిల్ వేశాడు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. రాష్ట్రంలో మూఢనమ్మకాల చట్టం తెచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి ఆయన వేశాడు. అది అంగీకరించింది కోర్టు, హైకోర్టు అంగీకరించి గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్కి 3 months నోటీస్ పీరియడ్ ఇచ్చింది. ఆ కేసులో ఉంది. అది ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. మరొకటి, అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనేటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో సేమ్ వేశాడు బిల్. ఇండియా అంతటా కూడా, అది మొన్న బోలేబాబా ఉదంతం జరిగిన తర్వాత ఆయన కూడా ఇది ఇలాగే వేశాడు. ఈ ప్రభుత్వాన్ని ఆదేశించండి. ఇండియా అంతటా కూడా మూఢనమ్మకాలు చాలా నష్టాలు కలగజేస్తున్నాయి అని చెప్పి ఆయన ఒక లిస్ట్ ఇచ్చి కొంత డేటా ఇచ్చి కేసు వేశాడు. సుప్రీంకోర్టు కూడా దీనికి గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది. సో పరిణామాలు మనకి చెప్తున్న సపోర్టివ్ గా ఏమేమి వస్తున్నాయి మనకి అనేటువంటిది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. మరొక అంశం ఏంటంటే, కాంగ్రెస్ కి చెందినటువంటి కేరళలో ఉన్నటువంటి చలకుడి అనేటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన పేరు బెన్నీ బెహనన్. ఆయన తాజాగా ఆగస్టులో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాడు. ప్రమోషన్ ఆఫ్ రేషనల్ థాట్ 2024 అనే పేరుతో. నేను కాపీ కూడా తెచ్చాను, ఆ బిల్ కాపీ. ప్రమోషన్ ఆఫ్ రేషనలిస్ట్ థాట్ 2024. దానిలో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, ప్రజల్లో శాస్త్రీయ స్పృహని అంటే శాస్త్రీయ హేతువాద దృక్పథాన్ని గనక మనం పెంచకపోతే కొన్నాళ్ల తర్వాత మళ్ళీ మనం మధ్యయుగాల్లో చూసినటువంటి అరాచకాలని చూస్తాం ఇండియాలో. ఖచ్చితంగా మన రాజ్యాంగం చెప్పిన విధంగా, వాంఛించిన విధంగా శాస్త్రీయ స్పృహని పెంచే విధంగా చట్టం రావాలి అని ఆయన ఎంపీలందరూ కూడా ప్రైవేట్ బిల్లులు పెట్టచ్చు పార్లమెంట్ లో. అట్లా ఇప్పటి వరకు 14 బిల్లులు పెట్టడం జరిగింది, ప్రైవేట్ బిల్లులు. అందులో కొన్ని పాస్ అయినాయి, కొన్ని పాస్ కాలేదు. తెలంగాణ బిల్లు కూడా మొట్టమొదటిసారి ప్రైవేట్ బిల్లుగానే పెట్టారు, పాస్ కాలేదు అప్పుడు. సో ఇది కనుక ఆయన పెట్టడం అనేది జరిగింది. అది దానికి కొంత పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్ తర్వాత దాన్ని చర్చించాలన్నా అవసరం లేదా అనేది పార్లమెంట్ సెక్రటరీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత అది ఏమవుతుందో తెలియదు. జనరల్ గా అది రానిబడదు అలాంటి వాటిని, కానీ పెట్టడం అయితే జరిగింది. ఇది మనం ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను మీకు. ఓకే. సో ఆ విధంగా